మన దేశం ఎన్నో వింతలు, ఆచారాలు, సంప్రదాయాలకు నిలయం. కొన్ని ప్రాంతాల్లో పాటించే ఆచారాలు చూస్తే మనకు వింతగా, ఆశ్చర్యంగా అనిపిస్తూ ఉంటుంది. అలాంటి ఆచారమే ఉమ్మడి చిత్తూరు జిల్లా కుప్పం సమీపంలోని గుడిపల్లి మండలం దగ్గరున్న గుడి కొత్తూరు గ్రామంలో కొనసాగుతోంది. 5-10 ఏళ్లకొకసారి గ్రామంలోని ప్రజలందరూ సూర్యోదయం కంటే ముందే తమ ఇళ్లకు తాళాలు వేసి తట్టాబుట్టతో సహా అన్ని సామాన్లు తీసుకుని అడవిలోకి వెళ్లిపోతారు. రోజంతా అక్కడే ఉండి వనభోజనాలు చేసి మళ్లీ సూర్యాస్తమయం తర్వాత గ్రామానికి చేరుకుంటారు. ఈ ఆచారం ఎందుకు మొదలు పెట్టారో తెలియదు కానీ కొన్ని వందల సంవత్సరాలుగా కొనసాగుతున్నట్లు గ్రామస్తులు చెప్తున్నారు. ఈ వింత ఆచారం గురించి మనం తెలుసుకుందాం పదండి. గుడికొత్తూరు గ్రామంలో 5-10 ఏళ్లకొకసారి ఈ వింతైన ఆచారాన్ని పాటిస్తూ ఉంటారు. గ్రామంలో నివసించే ప్రతి ఒక్కరూ సూర్యోదయానికి ముందే తమ ఇళ్లకు తాళాలు వేసుకుని అడవిలోకి వెళ్లిపోతారు. ఇళ్లలోని వస్తువులతో పాటు గ్రామదేవత ఆలయంలోని ఉత్సవ విగ్రహాలను కూడా తమతో తీసుకెళ్తారు. ఆ సమయంలో గ్రామంలోకి ఎవరూ రాకుండా అన్ని దారులను ముళ్ల కంపలతో మూసేస్తారు. అయితే గ్రామంలో ఎవరు లేరు కదా అని దొంగలు తమ చేతికి పని చెబుతారేమో అన్న భయం కూడా అక్కర్లేదు. ఎందుకంటే ఆ సమయంలో గ్రామదేవత ఆ ఊరికి కాపలాగా తిరుగుతుందని, ఎవరైనా తప్పు చేస్తే శిక్షిస్తుందని అక్కడి వారు నమ్ముతారు. దీంతో ఎవరు కూడా ఆ గ్రామం వంక కన్నెత్తి చూడ్డానికి సాహసించరు. ఊరంతా కలిసి సమీపంలోని అటవీ ప్రాంతానికి చేరుకొని అక్కడున్న గంగమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అమ్మవారికి జంతువులను బలిచ్చి మొక్కులు చెల్లించుకుంటారు. ప్రతి కుటుంబం గంగమ్మకు పొంగళ్లు పెట్టుకుని అందరూ సామూహికంగా వనభోజనాలు చేస్తారు. గ్రామస్తులు ఐక్యత లోపించిన సమయంలో ఇలా చేస్తే అందరూ మళ్లీ కలిసిమెలిసి ఉంటారు అన్న నమ్మకంతోనే తమ పూర్వీకులు ఈ సంప్రదాయాన్ని పాటించేవారని, తాము కూడా దాన్ని ఆచరిస్తున్నామని అక్కడి వారు చెప్తున్నారు. సూర్యాస్తమయం తర్వాత ముందుగా గ్రామంలోకి పశువులను పంపిస్తారు. ఆ తర్వాత గ్రామదేవతల ఉత్సవ విగ్రహాలను ప్రవేశపెట్టి ఆ వెంట గ్రామస్తులందరూ తమ తమ ఇళ్లకు చేరుకుంటారు. ఇలా చేయడం వల్ల గ్రామంలో ఎలాంటి దోషాలున్నా తొలగిపోయి అందరూ సుభిక్షంగా ఉంటారని గుడి కొత్తూరు గ్రామస్తుల నమ్మకం. మేము మా తాతలు మునితాతల నుంచి ఒక సంప్రదాయం ఏమంటే, మాకు గ్రామంలో ఒక 15 సంవత్సరాలకు 20 సంవత్సరాలకు ఒకసారి ఒక ఊరు ఒగ్గట్టుగా లేని దానివల్ల ఏమి కలిసిమెలిసి అందరూ పోవాలనే ఉద్దేశంతో ఆడ మాకు తేడాలు అనిపించిందో ఆ తేడాలు అనిపించేటప్పటికి మేము వలస అనేది వనభోజనానికి వచ్చి మా దేవుడు గంగమ్మ కానీ సల్లాబ్రహ్మను కానీ మా కులదేవుడిని తీసుకొని వచ్చి 6 గంటలకు వచ్చి మళ్ళీ ఇక్కడ వండించి చేసుకొని ఒక ఐకమత్యంగా ఈ వర్గాలు కులాలు ఉంటాయి కదా, ఆ మాదిరిగా మనము అంతా ఒకసారి కలిసిమెలిసి ఏమి లోపాలు ఉన్నా వీడికి పోవాలి అనే ఉద్దేశంతో మేము గ్రామస్తులంతా ఏకమై కలిసి పొద్దున్న 6 గంటలకు వచ్చి మళ్ళీ సాయంత్రము తిరిగి ఊరికి చేరుకుంటాం. మొత్తం అక్కడ కానీ గ్రామంలో ఏమి ఉండదు. ఒక విగ్రహాలు తప్పిస్తే దేవుళ్ళతో సహా గొర్రె, మేకలు, గొడ్లు మొత్తం పిల్ల జలాలతో మొత్తం వచ్చేసి ఇక్కడ వనభోజనం చేసుకుంటూ మళ్ళీ సాయంత్రము ఐవర్ను రమ్మని పుణ్యార్థం చేసుకుంటూ ఆ పుణ్యార్థం నీళ్ళు అన్నీ అందరికీ చల్లుకుంటూ పోయి గ్రామాలను ఇళ్లను శుద్ధి చేసుకుంటూ ఇల్లు చేరుకుంటాము. ఆ ఉద్దేశంతో మా గంగమ్మ తల్లి, సల్లాబ్రహ్మ తల్లి మాకు అనుకూలించాలని, మా గ్రామస్తులందరినీ కాపాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.